మంచిర్యాల ఐపీ చౌరస్తా శ్రీ కుక్కా భీమేశ్వరరావు గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ జిల్లా కలెక్టర్ గారు, ఎవరు సార్ 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 16 కోట్లతో ఇది వచ్చి ఇది కాక మధ్యలో ఇంకొక 11, 12, 13 కోట్లతో 4 బ్రిడ్జిలు అవి కూడా వస్తుంది. ఇవన్నీ కలిపి డిసెంబర్ 31 కంప్లీట్ చేసి జనవరి 1 నుండి రోడ్ ఓపెన్ చేస్తాం. దీంతో పాటు దీనికన్నా ముందే మార్కెట్ కూడా 75 కోట్లు ఆల్మోస్ట్ ఒక వారంలో శాంక్షన్ అయిపోతే అది కూడా చేస్తాం. నెక్స్ట్ లక్ష్మీపేట 2 తర్వాత మళ్ళీ ఇవి 2 ఈ 6 లేన్ మార్కెట్ ఈ 2 మళ్ళీ ఒకసారి డిసెంబర్ 31 దాని తర్వాత మిగతా ఆ 6 లేన్ వస్తుంది. ఒక 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వాళ్ళు మంత్రాలకు వస్తారు, మా అక్కడ దిక్కనే ఉంటాం అనే పరిస్థితి తీసుకొస్తారు. ఇక్కడ ఆదివాసీలు యాదవులు ఈ గ్రామం ఇది. ఈ మంచిర్యాల పాత మంచిర్యాల గ్రామం నుంచి 4-5 సార్లు ఎమ్మెల్యే ఉన్నా కూడా అన్నిసార్లు చెప్తాను, ఇంతవరకు ఏం చేయలేదు. నేను చెప్పిన ఎన్నికల కన్నా ముందు దత్తత తీసుకున్నా అని చెప్పి ఇప్పటి వరకు ఇప్పుడు ఇచ్చే పైసలు కాకుండా దాదాపు ఇది 1,50,00,000, ఇది 1,50,00,000, ఇదివరకు ఒక కోటి రూపాయలు, 2,57,00,000 ఇప్పటికి ఇచ్చిన. ఇంకేం తక్కువ ఇస్తాం, ఇంకే రకం సంబంధం లేదు. ఖచ్చితంగా రంగపేట ఊరంటే మంచిర్యాల ఇదే మంచిగా ఉందని చెప్పేసి మాజీ కౌన్సిలర్ తాజా మాజీ సునీత ప్రభాకర్ గారు, అదేవిధంగా ఈ స్థానికుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి గారు, మిగతా సోదరులు కలిసి ప్రముఖంగా ఈ వాడకు మాకు మంచి అనుబంధం ఉంది. మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర రమేష్ గారు, కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారు. అదృష్టం ఏంటంటే అందరూ 35 ఏళ్ళ బ్యాచ్ ఉంటారు, టోటల్ 35. కలెక్టర్, కమిషనర్, ఇంజనీర్లు బ్యాచ్ మార్కెట్ ఇబ్బంది లేదు. 24/7 పని వస్తుందేమన్నారు. ఈ ప్రభాకర్ అడిగి చెప్తే ఇబ్బందులు ఏంటంటున్నాయి, కానీ బట్ ఖచ్చితంగా అన్నీ చేస్తాం. ఏదైతే అని చెప్పిన లాస్ట్ టైం వచ్చి కూడా పెట్టి చెప్పినప్పుడు 50 లక్షలు దానిగా ఇస్తాం. ఇదే వచ్చింది కేవలం తప్పకుండా ఇస్తాం. ఈ వర్షాకాలం లోపల ఏమైతే అర్జెంట్ చేయడానికి చేసాం ఇదే కూడా మొత్తం చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, నీళ్ళు అన్నీ వస్తుంది, అన్నీ ప్రాసెస్ అన్నీ అయిపోతాయి. మీరు ఎన్నికల్లో ఇలాంటి వేరే పార్టీ వాళ్ళు పోటీ పడాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. మంచిర్యాల హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోగొట్టి మేము హైదరాబాద్ మంచిగా లేదు, మంచిర్యాల పోయి ఉంటామనే విధంగా మంచిర్యాల తయారు చేస్తాను. దానికి మీ అందరూ ఇక్కడ ఎన్నికల లెక్క చేసినారు. వచ్చే ముందు అంతే సహకారం, అంతే మీరే అంత మీరు నయమం ఉంటే ఇంకేవాళ్ళు చేస్తూ ఈ చిత్రాలు చేసుకోవచ్చు. మంచిగా సమస్యలు వచ్చింది. అడిగిన విన్నాడు 20 సంవత్సరాల నుంచి వాడకి ఎంత చేస్తుంది. 20 సంవత్సరాలు నిండొచ్చినాం, ఇప్పటికే 10 ఇచ్చింది. ఇప్పటికి 1 year మనం సంవత్సరాలు ఇప్పుడు చాలా వరకు ఎప్పుడు ఇబ్బంది లేదు. వాడలన్నీ ఇక్కడ చెత్త చెదలు లేకుండా మట్టిలో కూడా చేసి పడతారు. అంతే కానీ రోడ్లు కానివ్వండి,
ఏ రకమైన సమస్యలు ఉన్నా ఇది నేను ఒక్కటి చేస్తే కదా మీ చేసేమని చేస్తే మాకు మీ అందరూ సహకరించినప్పుడే సాధ్యం. ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు కొంతమందికి అసౌకర్యాలు కూడా ఉపయోగపరిస్తే మనకు మంచిగా ఉంటుంది. ఇలా మనం చేసే ప్రతి పని మేమైతే ₹5,000 దగ్గర వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే 3 తరాలు చెప్తాయి. 3 తరాల ప్రజలు మన పిల్లలు మన అందరూ అరే మా వాళ్ళు మంచిగా చేస్తే మాకోసం అనే విధంగా చేయాలని ఒక తప్పతో చేస్తుంది. దీనికి మీ అందరూ సహకారం అవుతున్నది. సరే నేను మైగ్రేట్ ప్రజలు వాళ్ళిద్దరే ఇబ్బంది ఏం లేదు కానీ దానికి అందరూ సహకారం అవుతుంటుంది. అక్కడక్కడ రోడ్ల కాడ కొంచెం కూడా అవి జరుగుతాయి. బయట నడుస్తుంది లోపలికి వస్తే ఇంటర్నల్ రోడ్స్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే వచ్చే 300 సంవత్సరాలు మన పట్టణ క్షేమం ఉండాలంటే ఖచ్చితంగా దాని ఇష్టపడి చేయాల్సి వస్తుంది. దానికి కొందరికి నష్టం జరిగినా ముందు తరాలు బాగా కాబట్టి దాన్ని ఇష్టపడి అందరికీ మళ్ళీ ఎక్కడెక్కడ చిన్న చిన్న వాటి కూడా అందరం సహకరిస్తున్నాం. మొత్తం 5 ఈశాన్ని పోయాలి. ఆగిట్రా సరే సరే అయ్యారు కొంచెం వెనక జరండి. అయ్యారు కొంచెం అయ్యారు వెనక జరండి. అయ్యారు కొంచెం వెనక జరండి. తాత జరగండి. తాత కొంచెం కాలనీ వాసులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. కాలనీ పెద్దలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు మన కాలనీ మీద అభిమానంతో మనకు సారు ఎన్నికలకు ముందు మాట ఇచ్చిన ప్రకారం మీ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిద్దామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 2,91,00,000 అంటే నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఏ మున్సిపాలిటీలో కూడా ఒకేసారి ఒకే దాఫా 2,90,00,000 అంటే 3 కోట్ల రూపాయలు ఒకేసారి చరిత్రలో ఎక్కడ కూడా ఎవరు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఇయ్యలే. ఇది మొట్టమొదటిసారి నేను తెలియజేస్తున్నాను. వారికి మన కాలనీ తరఫున మన వాళ్ళ తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ప్రత్యేకంగా ఈ వార్డుకు సంబంధించిన అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు అన్నలు తమ్ముళ్ళు ప్రత్యేకంగా ఈ వార్డు మొత్తం రిటైర్మెంట్ సింగరేణి రిటైర్డ్ కార్మికులు దానితో ఇప్పుడు ఎక్కడ పోయినా కలెక్టర్ గారు రమ్మని చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడిపోయాక మాకు సంతకాలు పెట్టి పైసలు ఇస్తుంది ఆయన ఇవాళ మళ్ళీ మాట చెప్తాను. స్థితిపై చెప్పి నాకు తెలిసిన కరెంట్ సంగతి మీరు ఎమ్మెల్యే చుట్టూ తిరిగి కాకపోతే ఓడిపోయినప్పుడు ఓడిపోయిన 2017 ప్రజమిశ్ర పవర్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ ఆయన చెప్తే 4 రోజులు మొత్తం లైన్లను గురించి కరెక్ట్ చేసి నాకు తెలుసు. సతీష్ వచ్చినప్పుడు నాకు జరిగింది. అదే సార్ నేను తప్పు చేసిన మేము కూడా రాజరాజు కాలనీ ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉండే విధంగా మీ కాలనీని అభివృద్ధి చేసుకోవాలని మీకు చేస్తాను. థ్యాంక్ క్రామతో శాసనాశనే అభేదస్పారాజ మూడవ సూర్యనగర్ ప్రజలందరి తరఫున టౌన్ అభివృద్ధికి దూరంగా ఉందనే ఉద్దేశంతో ఇవాళ చేసుకుంటూ వస్తాను. ఇదివరకు పెట్టుకుంటారు. ఇదివరకు కూడా గెలిచిన తర్వాత దాదాపు 7 కోట్ల పనిచేసిన టౌన్ మళ్ళీ ఇవాళ దాదాపు 20 కోట్ల వరకు చేసుకుంటూ వస్తున్నా. కొన్ని కంప్లీట్ కూడా అయిపోయినాయి. 30 కోట్లు ఇప్పటివరకు టౌన్లో 35 కోట్ల వర్క్ అయ్యింది. ఇవాళ ఒక్క దినం అక్కడ మెయిన్ రోడ్డు రంగపేట అన్ని కలిపి దాదాపు 35-40 కోట్ల వరకు చేసుకుంటూ వస్తాం. ఎవరు
ఈరోజు గాంధీనగర్ నుండి దాదాపు 3,58,00,000 రూపాయలతో ఈరోజు శ్రీ ప్రేమ్ స్వాగతం సుస్వాగతం. చెందకుండా పోయింది. ఇక 2 టౌన్ ప్రాంతం ఎప్పుడు వెనుకబడుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన 2 టౌన్ 1 టౌన్ అని లేకుండా మంచిల పట్టణం మొత్తం ఒకటే అనే ఒక పేరు మీదుగా ఈ యొక్క పనులు చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు మన వారంటే ప్రతి మీటింగ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు మన వారు ఒక ప్రేమ చూపించి ఏ మీటింగ్ అయినా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఇలా మన దొరపల్లి మన స్కూలు గాంధీ స్కూల్ నుంచి ఇక్కడ రోడ్డు కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ డ్రైన్ సమస్యలు ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎమర్జెన్సీ ఫండ్ కూడా మనకు ఇక్కడ రాబోతున్నాయి. కాబట్టి మనం ప్రేమసాగరరావు గారు ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎంత ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బందులను ఈ యొక్క సంవత్సరం మర్చిపోయి మేము ఆనందంగా ఉండేటట్టు చేసింది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యేకి ఎప్పుడు నేను పాదయాత్రను తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం డైరెక్ట్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పారు అన్నగారు, అందరు అడిగితే కూడా చెప్పారు డైరెక్ట్. రాజీవ్ నగర్ వెంటబడిగా వచ్చిన మన మంచిర్యాల శాసనసభ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారికి నా యొక్క హృదయపుగా అభినందనలు. ఏదైతే ఈ ఏరియాలో బాగా వెనుకబడి ఉండే సార్ గెలవక ముందు ఏదైతే మాట ఇచ్చిండో, నేను నీకు ఖచ్చితంగా రాజీనగర్ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. మాట ప్రకారంగా 3,37,00,000 రూపాయలు మనకు శాంక్షన్ చేయించుకొని తీసుకొని వచ్చిన మాట వాస్తవం. గతంలో ఈ ఏరియా మొత్తం కమిషన్ల మీద నడిచి డెవలప్మెంట్ అనేది నోచుకోలేదు. ఏదైతే సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నామో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అది తథ్యం, అది ఎవరి కూడా ఆపలేరు. ఇది మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నోళ్ళు సార్ నేను ఒకటే కోరుకుంటున్నా, మా వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు కొన్ని విషయాలలో వాళ్ళు కష్టాలు ఉన్నారు సార్. ఎందుకంటే కొన్ని విషయాలలో మీ దగ్గరికి రాలేకపోతారు, మా దగ్గర కూడా చెప్పుకోలేకపోతున్నారు సార్. ఇక్కడ చిన్నపిల్లలు కొంచెం యూత్ అనేది పెడదారి పడుతుంది. దీన్ని కొంచెం మీరు దృష్టికి ఈ సభాముఖంగా చెప్పాలని అనుకున్నా, ఈ అవకాశం వచ్చింది, నేను చెప్తున్నాను సార్. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బంది ఉంది సార్. నీటి విషయంలో పొద్దున సాయంత్రం కొంచెం ఒక అరగంట ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే 7 గంటలకు వాళ్ళు వర్క్ పోతారు, నీళ్ళు ఇప్పేసరికి 7 అవుతుంది, వాళ్ళు కష్టం అవుతుంది సార్. అదేవిధంగా కోతుల బెడద కూడా ఎక్కువ ఉంది సార్. మేము ఇంతకుముందు కూడా కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, కాకపోతే దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మన కమిషనర్ గారు కూడా ఎదురు ఉన్నాడు కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ పని అవుతుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ లేదు 5 o'clock ఇస్తే ఏంటంటే 6 గంటలకు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వంట చేసుకొని పిల్లలకు వంట చేసేసి వాళ్ళు 10 గంటలు అందరూ 5 గంటల లోపల వెళ్ళిపోవాలి. వాళ్ళు మీరు 5 గంటలకు వీళ్ళు సాధ్యం కాదు. తప్పకుండా ఒక 2 రోజులు 5 గంటలకు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. ఈ ఒక 2 రోజులు మాత్రం సాయంత్రం ఇచ్చే పరిస్థితి లేదు. బయట భయానక వాతావరణం ఉన్నది. రాష్ట్రం అంతా మొత్తం బిందెలు పట్టుకొని 2 గంటలకు మన దగ్గర పరిస్థితి లేదు. ఇంకొక 1 నెలలో భరిస్తే ఇబ్బంది ఉంది. 1 నెలల తర్వాత మీకు 2 పూటలు ఇస్తాం. 1 నెలల తర్వాత 2 పూటలు ఇస్తాం. మీకు ఇప్పుడు కూడా పొద్దున 5 గంటలకి ఏర్పాటు చేస్తాం. మిగిలింది డ్రైన్స్ కూడా చేస్తాం. మిగిలింది రామచంద్ర చెప్పిన అండర్ పాస్ ఇప్పుడు రాంగపాలెం పల్లె మాట్లాడుకుంటూ వస్తున్నాం. మీద ఒక అండర్ పాస్, అక్కడ గర్భిణీ ఒకటి 2 అండర్ పాస్ చేసేది. తప్పకుండా దాని మీద కమిషన్ పొద్దున్నే మాట్లాడినా ఒకసారి వర్కౌట్ చేయలేదు ఎట్లా అవుతుంది కమిషన్ పొద్దున్న ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పి
సుముహూర్తకాల సూర్య ఆదీనాం నవానాం గ్రహాణాం ఏ